బృందం పర్యటిస్తోంది. తిరుమలలో ల్యాబ్ దగ్గర లారీలో నిల్వ ఉన్న నెయ్యిని పరిశీలించింది. ట్యాంకర్లోని నెయ్యి శాంపిల్స్ ను బయటకు తీయించి సిట్ పరిశీలించింది. తిరుమలలో సిట్ బృందం పర్యటిస్తోంది. తిరుమలలో ల్యాబ్ దగ్గర లారీలో నిల్వ ఉన్న నెయ్యిని పరిశీలించింది. ట్యాంకర్లోని నెయ్యి శాంపిల్స్ ను బయటకు తీయించి సిట్ పరిశీలించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేంద్ర లైవ్ లో అందిస్తారు. జితేంద్ర, లక్ష్మీ కనకదుర్గ ఈ ఉదయం 11 గంటలకి తిరుమలలోని ల్యాబ్ వద్దకు చేరుకున్నటువంటి సిట్ బృందం ఉదయం నుంచి కూడా తన దర్యాప్తును కూడా వేగవంతం చేసింది. 2 బృందాలుగా విడిపోయి తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్లో నీ నాణ్యతను పరిశీలిస్తూ మరో పక్క ఇంకో బృందం ఇక్కడికి వస్తున్నటువంటి ముడి సరుకుల నాణ్యతను కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడికి ఇప్పటికే వచ్చినటువంటి ఆల్ఫా అనే కంపెనీకి చెందినటువంటి 2 ట్యాంకర్ల నెయ్యిలో ఉన్నటువంటి శాంపిల్స్ కూడా అధికారులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఎదురు కనపడుతున్నటువంటి లారీలో ఆ నెయ్యి శాంపిల్స్ కూడా అధికారులు బయటకు తీసి దాని నాణ్యతను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో నెయ్యి సరఫరా చేసినప్పుడు నెయ్యి శాంపిల్స్ ఎలా ఉండింది, ఇప్పుడు ప్రస్తుతం సరఫరా అవుతున్న నెయ్యి శాంపిల్స్ బయటకు తీసి దాన్ని నాణ్యత ఎలా ఉందన్న దానిపై కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉన్నటువంటి ల్యాబ్ అలాగే మార్కెటింగ్ గోడౌన్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ముడి సరుకుల నాణ్యతను అంతా కూడా పరిశీలించి ప్రస్తుతం ఉన్న ముడి సరుకుల నాణ్యత ఎలా ఉంది, అలాగే గతంలో ఎవరైతే సప్లైదారులు సప్లై చేసినటువంటి ముడి సరుకులు అలాగే నెయ్యి నాణ్యత ఎలా ఉందన్న దాన్ని కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు గతంలో ఎవరైతే ఇప్పుడు ఏఆర్ డైరీ చెప్తున్నటువంటి సరఫరాదారులు సప్లై చేసినటువంటి నెయ్యి నాణ్యతను కూడా పరిశీలించి నెయ్యిలో ఎక్కడ ఎంత మేరకు కల్తీ అయిందన్న దానిపైన కూడా ఒక రిపోర్ట్ ఆధారంగా పరిశీలించి ప్రస్తుతం సరఫరా అవుతున్న నెయ్యి ఎలా ఉందన్న దానిపై కూడా అధికారులు పరిశీలన అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ కాసేపట్లో ఇక్కడి నుంచి కూడా లడ్డు కేంద్రం వద్దకు వెళ్ళి లడ్డు తయారీ చేస్తున్నటువంటి పోర్టు వద్దకు కూడా వెళ్ళి అక్కడ లడ్డు తయారీ సమయంలో నెయ్యిని ఎలా వాడతారు, గతంలో నెయ్యి ఎలా ఉండేది, ఇప్పుడు నెయ్యి ఎలా ఉంది అన్నదాన్ని కూడా పరిశీలిస్తారు. తదనంతరం గతంలో కల్తీ నెయ్యి వాడినటువంటి సమయంలో అక్కడ లడ్డు తయారు చేసేటటువంటి వైష్ణవుల వద్ద కూడా కొంత సమాచారాన్ని సేకరించనున్నారు. పూర్తిగా ఈ సమాచారాన్ని అంతా బేరీజ్ వేసుకొని ప్రస్తుతం ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి పత్రాలంతా కూడా పరిశీలించి ఈ నెయ్యి కల్తీ ఎక్కడ జరిగింది, అక్కడ ఏఆర్ డైరీ నుంచే నెయ్యి కల్తీ జరిగిందా లేకపోతే మధ్యలో ఎవరన్నా నెయ్యిని కల్తీ చేశారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అధికారులు దర్యాప్తు అయితే జరుపుతున్నారు. ఈరోజు రేపు మొత్తం కూడా ఇక్కడ దర్యాప్తు జరుపుతూనే ప్రస్తుతం ఇప్పటికే దిండుగల్ చేరుకున్నటువంటి బృందం కూడా అక్కడ ఏఆర్ డైరీని కూడా పరిశీలించింది. అసలు ఏఆర్ డైరీకి టీటీడీకి 10 లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యత ఉందా, లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి బయట నుంచి నెయ్యి కొనుగోలు చేసి ఆ కల్తీ నెయ్యినే తిరుమలకు సప్లై చేశారా అన్న కోణంలో కూడా అక్కడ చేరుకున్నటువంటి అధికారుల బృందం కూడా విచారణ జరపనుంది. అక్కడ మొత్తం కూడా సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి కూడా పంపనున్నారు. ఇప్పటికే ఇక్కడ చేరుకున్నటువంటి గోపీనాథ్ జెట్టి కూడా ప్రస్తుతం ఆ మార్కెటింగ్ గోడౌన్లో ఉన్నటువంటి ముడి సరుకులంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితుంది. ఇక్కడ మొత్తం కూడా ఈ నాణ్యతను పరిశీలించిన తర్వాత గతంలో వచ్చినటువంటి ముడి సరుకుల నాణ్యత ఎలా ఉన్న దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి పత్రాలు అలాగే అప్పటికే శాంపుల్స్ తీసినటువంటి శాంపుల్స్ కూడా పరిశీలించి మొత్తం కూడా దీనిపై ఒక నివేదిక తయారు చేయనున్నారు. రేపు రాత్రి లోపల కూడా మొత్తం ఈ వ్యవహారంలో ఎక్కడైతే కల్తీ జరిగిందన్న దానిపైన పూర్తి ఆధారాలను సేకరించి తదనంతరం ఒక నిర్ధారణకు వచ్చి ఈ కల్తీ నెయ్యి సరఫరాలో ఎవరు భాగస్వామ్యాలు అయ్యారని చెప్పి కూడా నిర్ధారణ చేయనున్నారు. ఆ మేరకు ఈ నెయ్యి కల్తీ సరఫరా విషయంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు ముందుగా నోటీసులు జారీ చేయనున్నారు. అలాగే సరఫరా చేసినటువంటి సంస్థ అది యాజమాన్యాన్ని కూడా పిలిచి విచారించే అవకాశం కనపడతా ఉంది. ఇప్పటికే అక్కడ చేరుకున్నటువంటి బృందం కూడా
ఏఆర్ డైరీలోకి కూడా వెళ్ళినట్టు కూడా సమాచారం అంతా ఉంది. వారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించి అక్కడ నెయ్యి శాంపుల్స్ కూడా పరిశీలించేటటువంటి పనిలో వాళ్ళు కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఈరోజు తిరుమల కేంద్రంగానే ఈ సిట్టు బృందం తనిఖీలు నిర్వహించింది. ఇక్కడ మొత్తం కూడా తనిఖీలు నిర్వహించిన అనంతరం ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తిరిగి రేపు తిరుపతిలో ఉన్నటువంటి మార్కెటింగ్ గోడౌన్లో నిర్వహించాలా, లేదా తిరుమలలోనే ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ అలాగే మార్కెటింగ్ గోడౌన్లో ఈ ఏదైతే వస్తువులు అలాగే ముడి సరుకులు నిల్వ ఉందో దాన్ని పరిశీలించి మరింత సమాచారాన్ని స్వీకరించాలా అన్న దానిపైన అయితే ప్రస్తుతం సిట్టు బృందం అయితే విచారణ జరుపుతూ ఉంది. ఈ ఉదయం నుంచి కూడా దాదాపు 20 మందితో కూడినటువంటి బృందం ఇక్కడే గ్రూపులుగా విడిపోయి తిరుమలలో విచారణ జరుపుతోంది. మరో 5 మంది బృందం అయితే ఇప్పటికే తమిళనాడులోని దుండిగలకు చేరుకొని ఏఆర్ డైరీ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. ఈ మరి కాసేపట్లోనే సిట్టు బృందం ఈ మార్కెటింగ్ గోడా నుంచి కూడా పోర్టు వద్దకు వెళ్ళి అక్కడ పోర్టులో లడ్డు తయారీ కేంద్రం వద్ద అక్కడ ఉన్నటువంటి లడ్డు తయారు చేసే వైష్ణవులతో కూడా కొంత సమాచారాన్ని సేకరించేటటువంటి అవకాశం కనపడుతుంది. తదనంతరం నెయ్యిని ఎలా వినియోగిస్తారు, నెయ్యిలో మీరు వినియోగించే సమయంలో కల్తీ నెయ్యి వచ్చినటువంటి సమయంలో మీకేం తెలియలేదా, ప్రస్తుతం వాడేటటువంటి నెయ్యిలో నాణ్యత ఎలా ఉందని దానిపైన కూడా వాళ్ళని అడిగి సమాచారాన్ని సేకరించేటటువంటి అవకాశం కనపడుతుంది. అలాగే నెయ్యి నిల్వ చేసే ప్రాంతాన్ని కూడా పరిశీలించనున్నారు. అసలు నెయ్యి వస్తే ఎలా ఇక్కడ నిల్వ చేస్తారు, గతంలో కల్తీ నెయ్యి వచ్చినప్పుడు ఎక్కడ దాన్ని నిల్వ చేశారన్న పూర్తి వివరాలను కూడా అక్కడ ఉన్న అధికారులను సేకరించే అవకాశం కనపడుతోంది. మరోవైపు లడ్డు విక్రయశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా లడ్డు నాణ్యతను కూడా వాళ్ళు పరిశీలించున్నారు. అక్కడ లడ్డు ప్రస్తుతం ఉన్న నాణ్యతను కూడా పరిశీలించి దీనిపైన కూడా నివేదిక తయారు చేయనున్నారు. తదనంతరం ఆలయంలోకి వెళ్ళి ఆలయంలో ఉన్న ప్రధాన పోర్టులో కూడా అక్కడ లడ్డు తయారు చేస్తారు. బూందీ ఆలయం వెలుపల తయారు చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా బూందీ ఆలయంలోకి వస్తుంది. అక్కడే పోర్టులో లడ్డూను కూడా తయారు చేసేటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న సిబ్బందిని కూడా అడిగి ఈ లడ్డు తయారీ ఎలా జరుగుతుందన్న దానిపైన కూడా పూర్తి సమాచారం సేకరించనున్నారు.